అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు, దానివల్ల మళ్ళీ ఎందుకు అట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. ఈ వీడియో చూశాక ఆ మైక్ పట్టుకున్నోడిని లాగి దవడ మీద పీకాలనిపించింది. 4 సెట్ అయిపోతారు. అలాగే వీడియోలో ఒక ఆవిడ మైక్ పట్టుకొని ఏందన్నా నువ్వు తినన్నా, నువ్వు తిను, ఇందులో పాయిజన్ ఉందన్నా, సరిగ్గా తినన్నా, రోజు తినన్నా, ఉప్పుడు తినన్నా అని చెప్పి ఒక ఆవిడ హల్చల్ చేస్తున్నారు చూసారా. ఆవిడ అసలు జర్నలిస్టే కాదు. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు కుదిరితే పైన ప్లే చేస్తాను. కానీ అసలు ఎవరురా మీరెవరు? హూ ఆర్ యూ? జర్నలిస్ట్లా? నువ్వు ఆయన ఎవరినో అడుగుతున్నావు కదా ఆధార్ కార్డు అని. నువ్వు జర్నలిస్ట్ అని ఏంది ప్రూఫ్? నీ మెడలో ఐడి కార్డు ఏది? నీ మెడలో ఐడి కార్డే లేదు. నువ్వు ఇంకో పర్సన్ ఐడెంటిటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, రూల్స్ గురించి మాట్లాడుతున్నావు, చిన్నపిల్లల ప్రాణాల గురించి మాట్లాడుతున్నావు, చిన్నపిల్లల సేఫ్టీ గురించి మాట్లాడుతున్నావు, ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నావు, చాలా చాలా ముదార మాటలు మాట్లాడుతున్నావు. ఇవన్నీ కాకుండా మళ్ళీ కులం గురించి అయిపోయింది, మతాలను తెస్తున్నావు. ఎందుకురా అక్కడ హిందూ ముస్లిం మతం తెస్తున్నావు? అసలు ఆ టాపిక్ ఏంటి? నువ్వు తెస్తుంది ఏంటి? అసలు ఎందుకు ఈ మతాల గురించి సస్తున్నారు? ఎందుకురా? ఎందుకు ఇదంతా ఏంటి? అసలు మరీ దారుణం అబ్బా. ఇది యాక్చువల్గా 5-6-7 డేస్, ఒక 6-7 డేస్ నుంచి నడుస్తుందని నాకు తెలియదు. నాకు మన ఫాలోవర్లు ఎవరో ఫార్వర్డ్ చేస్తే చూశాను. చూడన్నా ఒకసారి చూడంటే చూశాను. చూస్తే దాని సజెషన్ వీడియోలు వస్తే మొత్తం అసలు ఏం జరిగింది అని చెప్పి చూశాను. మేడారాము అని ఒక ఊరు ఉంది, అక్కడ జాతర అవుతుంది, సమ్మక్క సారక్క జాతర అవుతుంది. అక్కడ ఒక బన్కోవా అమ్మిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉందని అంటే దారుణంగా హ్యూమిలియేట్ చేసి పారేశారు. ఆ వ్యక్తిది తప్పు ఉంటే అది ఎలాగా మనం అడ్రస్ చేయాలో ఒక పద్ధతి ఉంటుంది. నేను అక్కడ 3 రోజుల క్రితము ఆ ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల క్రితం ఒక బన్నులో పురుగు పట్టింది. బేసిక్గా బ్రెడ్ పాడైతే పురుగు పడుతుంది. సో దానికి అడ్రస్ చేసే విధానం ఒకటి ఉంటుంది, దాన్ని డీల్ చేసే విధానం ఒకటి ఉంటుంది. కానీ ఇలాగా ఇప్పుడు వీడియోలో చూసిన ఆయన్ని ఎంత దారుణంగా అవమానం చేశారంటే, చుట్టుపక్కల జనాలందరూ వచ్చి వీళ్ళు మైకులు పెట్టుకొని పోలీస్ కంప్లైంట్లు ఇస్తాను, ఇది అది అని చెప్పి పాయిజన్ ఇచ్చేస్తున్నాను, చిన్నపిల్లలు చంపేస్తున్నాను. రేపు పొద్దున్న ఆయన బతుకేమవ్వాలి? ఆయన సూసైడ్ చేసుకొని చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు దిక్కు అవుతారు? మీరు మైక్ పెట్టుకొని వచ్చేసి ఏదో సుల్లంది చెప్పారు కదా, ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను. సో ఈ వీడియో గట్టిగా వెళ్ళాలి, జనాల్లోకి తెలియాలి. ఈ ఫేక్ జర్నలిస్టులు ఎక్కువైపోయారు అబ్బా, హిపోక్రైట్స్ ఎక్కువైపోయారు భారతదేశంలో. కంట్రీ తెస్తున్నా వేరా అంటే మరి మన కంట్రీ ఎలా డెవలప్ అవుతుంది? ఇంతమంది హిపోక్రైట్స్. ఇంకా మతాల మీద గొడవలేంద్రా స్వామి 2026లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ప్లీజ్ కైండ్లీ లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఈ రెండు చేస్తేనే వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఎందుకంటే మనది చిన్న ఛానల్ కాబట్టి లైక్ అండ్ హైప్స్ ఆర్ వెరీ మ్యాండేట్, సో దట్ పుష్ అవుతుంది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. ఏ వీడియో అయినా, ఏ టాపిక్ అయినా చాలా ఆనెస్ట్గా ఇక్కడ ఏముంటే అది రా అండ్ రస్టిక్గా ఫిల్టర్లెస్గా చెప్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ముందు అసలు ఏం జరిగిందో చెప్తా, వీళ్ళు ఓవర్ యాక్షన్ కూడా చెప్తా, ఎండ్ రిజల్ట్ కూడా చెప్తా, ఒక టేక్ అవే కూడా మనం మాట్లాడుకుందాం. ప్రతి వీడియోలో ఒక సారాంశం అనేది ఉండాలి. తెలంగాణలో మేడారం అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడ జాతర అవుతుంది, సమ్మక్క సారక్క జాతర నడిచినప్పుడు దీన్ని చూడండి. ఇక్కడ దీన్ని ఎలా కలిపారంటే హిందూ దేవుళ్ళకి ముస్లిం దేవుళ్ళకి అంటగడిసారు దీన్ని. కాన్ఫ్లిక్ట్, ఒక బండి నుంచి కాన్ఫ్లిక్ట్ 2 మతాలకి తెచ్చారమ్మా మహానుభావులు. ఓకే, సో అక్కడ జాతర అవుతుంటే ఈ సైంటిస్టులు ఉన్నారు కదా, ఈ ఫుడ్ వీళ్ళు ఏంది ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లా అంటే కాదు, ఫుడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్లో ఎవడైనా మెంబర్లా అంటే కాదు, వీళ్ళు అసలు జర్నలిస్ట్లా అంటే నాకు ఇప్పటికీ డౌటే. ఆ ఛానల్ కొడితే గట్టిగా 7,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఏ డిస్క్రిప్షన్ లేదు, ఏమీ లేదు. మైక్ ఒకటి పట్టుకుని ఉన్నాడు. ఆ జర్నలిస్టా అంటే తెలియదు, ఐడి కార్డు ఉండాలంటే లేదు. ఆడు మళ్ళీ మిగిలిన పాయింట్లన్నీ అడుగుతున్నాడు. ఒకవేళ జర్నలిస్ట్ అయినా జర్నలిజం ఇది కాదు బ్రదర్, అస్సలు ఇది కాదు. ఇలాంటి జర్నలిజం చేస్తే దవడ మీద బీకుతారు. సో వాళ్ళు ఏందిరా అంటే ఈ స్ట్రైట్ అవే పర్సన్ వెళ్ళి అటాక్ చేయడం. ఈ బన్ కోవా అని చెప్పి అమ్ముతారు చూసారా, 10 రూపాయలకి 20 రూపాయలకి బన్నులోని చిన్న కోవా పెట్టి. సో వీళ్ళు ఏందిరా అంటే వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వచ్చి దందా నడుపుతున్నారు. ఇది ఒక రిలీజియస్ ఒక ఫంక్షన్, సమ్మక్క సారక్క ఒక హిందూ దేవుళ్ళ పండగ, ఇది ఒక ముస్లిం వంటకం, అది కూడా ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు, అది రాంగు.
కల్చర్ని అవమానం పరిచేలాగా చేస్తున్నారు. దానికి తోడు ఇది చీప్ క్వాలిటీ ఫుడ్. ఇందులో పాయిజన్ ఉంది. చిన్నపిల్లలకి చాలా ఇంకేం చిన్నపిల్లలు చనిపోతారు. చిన్నపిల్లల హెల్త్ పాడైపోతుంది. సో ఈ కన్సర్న్ ఏదో వాళ్ళకి ఉండేటట్టు ఇవన్నీ క్రియేట్ చేసి ఆయన ఏమంటున్నారంటే, నువ్వెవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరేంటి, నీ ఆధార్ కార్డ్ ఏది అది చూపించు, నీ ఫోన్ తీయు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని నమ్మట్లేదు, ఫోన్ తీపించారు, నిజంగానే స్విచ్ ఆఫ్ అయిపోయింది, మీ బాస్కి ఫోన్ చేయి. ఆయన పాపం క్లియర్గా చెప్తున్నా, అన్న నేను కూలీ చేస్తాను అన్న, నేను ఒక వెండర్ని, నాకు వచ్చింది నేను అమ్ముతాను, 2-3 రోజులు నాకు స్టాక్ వస్తుంది, అమ్ముతాను, ఇది నేను తింటాను, మా పిల్లలు కూడా తింటారన్న, ఇందులో పాయిజన్ ఏమీ లేదంటే, ఆ పక్క ఆవిడ ఇంకో పెద్ద సైంటిస్టు, జర్నలిస్ట్ కాదు, నువ్వు తినన్నా నువ్వు తిను అంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన తిండు అనుకున్నారు. పాపం తిన్నాడు. తింటుంటే తినన్నా తిన్నంటే పాపం మొత్తం తిన్నా, వద్దులే అయినా ఇప్పుడు ఒకసారి తింటే ఏమవుతుంది, ఏమి అవ్వదు, రోజు తింటే అవుతుంది పాయిజన్ అంట. జోడించి కొట్టేయాలండి లాజిక్లు మాట్లాడే వాళ్ళకి. అక్కడ ఆయన క్లియర్గా ఆయన ముఖంలో బాధ, ఆవేదన, ఆ హ్యూమిలేషన్ కళ్ళల్లో కనబడుతుంది. పాపం చెమటలు పట్టేస్తున్నాడు. మళ్ళీ ఏమంటుంది, ఎందుకన్నా ఆగమాగం అవుతున్నా అంటే, ఒక మనిషిని, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషిని ఈ వేరే ఊరు నుంచి కష్టపడి ఇక్కడికి వచ్చి ఏదో ఉపాధి క్రియేట్ చేసుకొని బండ్లు అమ్ముకునే మనిషిని మీరు అందరి ముందు అలా పరుగు తీసేసి 100 మంది అలా చుట్టూరు వేసేసి మైకులు పెట్టేసి పోలీసులకి చేస్తాను ఇది చేస్తానని చేస్తే ఆ మనిషికి ప్యానిక్ అవ్వడా హ్యూమిలేట్ అవ్వడా? మరి ఇంకేం ఎక్స్ప్రెషన్ పెట్టాలి అక్కడ? లాఫింగ్ ఎక్స్ప్రెషనా పెట్టాలి? అయినా కూడా అక్కడ బన్న తిన్నాడా? పూర్తిగా తిన్నాడు. నాకు అక్కడ బాగా నచ్చింది, సెల్ఫ్ రెస్పెక్ట్తో కొట్టాడు. సగం కాదు, పూర్తి. అంటే ఏం చెప్తున్నాడు అంటే, నేను చూడు పూర్తిగా తిన్నాను, నాకేం అవ్వలేదు, నా పిల్లలకు కూడా పెట్టాను అని చెప్తున్నాడు. వినట్లే. మీ పిల్లలకి ఇది పాయిజను, దీని సైంటిస్టులు వచ్చి అడుగుతున్నారన్నమాట, దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏది, దీని ఎక్స్పైరేషన్ డేట్ ఏది? స్ట్రీట్ ఫుడ్స్లో దేనికైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరేషన్ డేట్లు ఉంటాయా? నీకు దమ్ము ఉంటే ఇదే మొక్క నువ్వు డైరెక్ట్గా పెద్ద రెస్టారెంట్లకి నీకు దమ్ము ఉంటే, చెప్తున్నా ఆ జర్నలిస్ట్లకి, మీకు దమ్ము ఉంటే ఎనీ జర్నలిస్ట్ మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని పెద్ద రెస్టారెంట్ల లోపలికి వెళ్ళిపోయి కిచెన్ లోపలికి దమ్ముంటే అడగండి, జోడించి కొడేస్తారు. కానీ హార్ష్ రియాలిటీ ఏంటో తెలుసా? పెద్ద రెస్టారెంట్లో మీరు కిచెన్లోకి వెళ్ళండి, సస్తారు గుండాగి, అది టెలికాస్ట్ చేయండి, మీకు ఆ బాల్స్ లేవు. ఇలా చిన్న పాపం ఉపాధి కోసం వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టేసి ఇలాగా హ్యూమిలేట్ చేసేసి చాలామందిని సూసైడ్ చేసుకునే వరకు చేస్తున్నారబ్బా. మీకు నిజంగా దేశం గురించి ఫుడ్ గురించి అంత కన్సర్న్ ఉంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఇవ్వండి, వాళ్ళు ఇవ్వనివ్వండి. లేదా అంత ఓపిక లేదా మీరే పద్ధతిగా చెప్పండి. ఒకవేళ నిజంగా ఏదైనా మిస్టేక్ జరిగితే అది నిజంగా పాయిజన్ అయితే అక్కడ ఎవరు ఏదో అవుతుంది. ఒకవేళ అలా అయితే బాసు ఏం జరుగుతుంది ఏదని చెప్పి ఒక పద్ధతిగా ఉండి వివరణ వస్తుంది. అక్కడ సరిగ్గా రెస్పాన్స్ రాకపోతే కాంక్రీట్ ఎవిడెన్స్ అక్కడ వీడియో చేసేసి పోలీసులకి సబ్మిట్ చేయాలి. పోలీసు విల్ టేక్ కేర్. అవేమీ చేయట్లేదు. అండ్ దట్టు కూడా మీరు అవన్నీ చెయ్యాలి అంటే అందరికీ చేయాలి. తల్లి బిడ్డ అని పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి మీరు చేయగలరంటే చేయలేరు. చాలా పీజీలు హైదరాబాద్లో ఉన్నాయి అబ్బా. మీకు దమ్ము ఉంటే పీజీలకు వెళ్ళి చెయ్యండి. అక్కడంతా కల్తీ ఫుడ్ వండుతారో తెలుసా? మీకు దమ్ముంటే అక్కడ కిచెన్లోకి వెళ్ళి చేయండి. వీళ్ళు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరేషన్ డేటు గురించి మాట్లాడుతున్నారు. అరే ఇప్పుడు నువ్వు టీ తాగావు, టీ తాగిన దగ్గర అక్కడ పాలు వేస్తాడు, పాల ప్యాకెట్లు తీసి ఆ పాల ప్యాకెట్ ఎక్స్పైరేషన్ అడుగుతావా నువ్వు ఎవరిని వెళ్ళి? ఆ పాల ప్యాకెట్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అడుగుతావా? నువ్వు ఎక్కడ టిఫిన్ ఇడ్లీ తింటావు, దానికి మెటీరియల్ కావాలి, మినపప్పు ఏదో, దాని ఎక్స్పైరేషన్ డేట్ అడుగుతావా? బుర్రా బుద్ధి ఉందా ఏదైనా అడిగి? మళ్ళీ చిన్నపిల్లల ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు. మీకు చిన్నపిల్లల ప్రాణాల మీద బ్రదర్ నీకు అంత కన్సర్న్ ఉంటే, చిన్నపిల్లలు చాలా మంది చిన్నపిల్లలు ఆ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల చనిపోతున్నారు. దమ్ముంటే ఆ సిగరెట్లు గుట్కాలు అమ్మే వాళ్ళు ఆపండి. మీకు దమ్ముందా? వాళ్ళని ఆపలేరు. ఎప్పుడైనా వెళ్ళి గుట్కా కానీ సిగరెట్ కానీ ఎక్స్పైరేషన్ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవి చెక్ చేసుకున్నారా? చాలా బీర్లు ఎక్స్పైరేషన్ డేట్లు అయిపోయి అమ్మేస్తారు. అవి చెక్ చేశారా? అవి చెక్ చేయరు. గవర్నమెంట్ ఎంటిటీల దగ్గరికి వెళ్ళరు, సిగరెట్ల దగ్గరికి వెళ్ళరు, గుట్కాల దగ్గరికి వెళ్ళరు, బీర్ల దగ్గరికి వెళ్ళరు, పెద్ద రెస్టారెంట్ల దగ్గరికి వెళ్ళరు, పీజీల దగ్గరికి వెళ్ళరు. ఎందుకురా అంటే వాళ్ళు మీకు లాగ్ గోపై కొడేస్తారు కాబట్టి. ఇలాగ పాపం ఎక్కడెక్కడో వేరే ఊర్ల నుంచి, వేరే జిల్లాల నుంచి, వేరే స్టేట్ల నుంచి వచ్చి స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళకి మీద ఆ పేరులోనే ఉంది కదరా స్ట్రీట్ ఫుడ్ అని. అరే నచ్చితే తింటారు, నచ్చకపోతే తినరు బాబాయ్. ఆయన ఏమైనా మీ అందరి చేతులు కట్టేసి నోట్లో బర్నెట్ కుక్కేస్తున్నాడా? లేదు కదా. మీకు నచ్చితే తింటారు, నచ్చకపోతే తినరు. డిమాండ్ అండ్ సప్లై. లేదు నిజంగా బాగాలేదు అనుకోండి, దానికి చెప్పే పద్ధతి విధానం ఉంటుంది. అది లేదు. అది లేకుండా దారుణాతి దారుణంగా ఏందిరా రౌండప్ చేసి
మళ్ళీ ఏంద్రా కల్చర్ పాయింట్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఇది సమ్మక్క సారక్క పండగ, ఇది మన హిందువుల పండగ, హిందువుల పండగలో ముస్లిం వంటకం ఏంది అంట. బుర్రా బుద్ధి ఉందరా? ఆ జాతరకి ఏంటి, దానికి లాజిక్ ఏంటి? అదే అలా అయితే బోల్డ్ జాతరలో ఫాస్ట్ ఫుడ్ అమ్ముతారు, నూడిల్స్ గిడిల్స్ అక్కడ బండ్లు పెట్టి స్టాల్స్ పెట్టి. అదే దేశం రా నూడిల్స్ది? చైనా దేశం. కమ్యూనిజం, కమ్యూనిస్టులు. మరి ఇప్పుడు ఏరా తేలేదవి? అలా బుర్రా బుద్ధి ఉందా? ఫుడ్ ఇది కూడా దేవుడితో కలుపుతున్నారు ఏంట్రా? ఏమైనా అనుకోండి, నన్ను యాంటీ ఇండియన్ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఈ జై శ్రీరాము, జై ఆంజనేయ ఇవి ఎక్కువైపోతున్నాయి. నిజంగా లార్డ్ శ్రీరామ భక్తుడు ఎప్పుడు దేవుడి పేరుని అమ్ముకోడు, వాడు మనసులో ఉంటాడు. శ్రీరాముడు జై శ్రీరామ్ అని బయటికి అనవసరం లేదు, శ్రీరాముడు మనసులో ఉంటాడు. వాడు నడవికలో ఉంటుంది, వాడి పద్ధతిలో ఉంటాడు, ఆడు మాట తీరులో ఉంటాడు, ఆడు బిహేవియర్లో ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఆడు బయటకు వచ్చి జై శ్రీరామ్ జై ఆంజనేయ స్వామి అని చెప్పడు, ఎప్పుడు చెప్పడు. నెవర్ ఎవర్ ఎప్పుడు చెప్పడు. ఇదంతా ఒక బ్యాచ్. ఎలాగరా అంటే ఆ మత్తులో బతుకుతున్న బ్యాచ్ అండ్ ఆ హైప్ని యూజ్ చేసుకుందాం అనే బ్యాచ్ అంతే. ఇప్పుడు ఎవరైతే జై శ్రీరామ్ అంటున్నారో ఆ 10 మందిని సరదాగా ఇలా తీసుకొచ్చి 10 మందిని ఓ 2-3 క్వశ్చన్లు అడగండి రాముడి గురించి. రాముడు నాన్నగారి పేరేంటి, రాముడు అమ్మగారి పేరేంటి, రాముడు అసలు తమ్ముడు పేరేంది, లక్ష్మణుడు అమ్మగారి పేరేంది, లక్ష్మణుడు నాన్నగారి పేరు, ఇలా అడగండి. కొన్ని బేసిక్ క్వశ్చన్స్. 10లో 5 మంది తెలియదు. మళ్ళీ జై శ్రీరామ్ దేనికి రేది? ఇది స్లో డ్రగ్. ముందు అసలు ఇక్కడి నుంచి నరుక్కు రావాలి. మీరు నిజంగా జర్నలిజం చేసిన జర్నలిస్టులు అయితే ఈ మతాలతో గొడవల్ని ఆపి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అలాంటిది మీరు ఇంజెక్ట్ చేస్తారేంట్రా? అసలు అక్కడ ఏమీ అవ్వలేదు. అంటే మీరు ఎలా ఇంజెక్ట్ చేస్తున్నారంటే అదొక హిందువుల పండగలో ముస్లిం వంట వండుతున్నాడు, ఈయన ఏదో టార్గెట్ చేసి ఈయన హైలైట్ చేద్దాం, తర్వాత ఈ మతాన్ని తెద్దాం, అప్పుడు మనం వైరల్ అవుతుంది, మన వీడియో, మన ఛానల్ గ్రో అవుతుంది. సో ఆ పాపం స్ట్రీట్ ఫుడ్ కదా, వేరే ప్రదేశం నుంచి వచ్చారు కాబట్టి మీద ఎక్కిస్తారు, మైక్ అన్నారు, బ్లాక్మెయిల్ చేశారు, ఫోను గీను పోలీసులు అనగానే భయపడతారు, అందరూ రౌండప్ చేసేసి ఏదో మీరు పెద్ద సోషల్ అవేర్నెస్ ఇచ్చేస్తున్నారు, చిన్నపిల్లల లైఫ్లు కాపాడేస్తున్నారని ఎదవ బిల్డప్లు ఇచ్చేసి లాస్ట్లో మతాన్ని యాడ్ చేసేసి జై శ్రీరామ్. ఎక్కడికి పోతుంది దేశం? ఏడపోతుంది దేశం? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత చెప్పినా వేస్టే, కానీ ఇప్పుడు ఈ డ్రగ్లో ఉన్నోళ్ళకి అది ఎక్కదు. బట్ స్టిల్ నేను మళ్ళీ చెప్తా, ఈ మతాలు దేవుళ్ళు ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునేది. అకార్డింగ్ టు మీ దేవుడు అంటే ఒక సహాయం, ఒక నమ్మకం, ఒక బిలీఫ్, ఒక ధైర్యం. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారంలో వాళ్ళు కొలుస్తారు. ఒకరు రాముని కొలుసుకుంటారు, ఒకరు ఆంజనేయ స్వామిని కొలుచుకుంటారు, ఒకరు కృష్ణుని గెలుచుకుంటారు, ఒకరు జీసస్ క్రైస్ట్ని కొలుచుకుంటారు, ఒకరు అల్లాని కొలుచుకుంటారు. వాళ్ళకి అక్కడి నుంచి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక బిలీఫ్ వచ్చింది. దాన్ని మీరు వేరే విధంగానూ చేసి ఈ మత గొడవలు ఏంద్రా 2026లో మీరు ఎడ్యుకేట్ చేయకపోయినా పర్లేదు, కానీ దయచేసి ఈ గొడవలు పెట్టి ఇండియా ఆల్రెడీ మొగ్గలేసిపోయి ఉంది, దాన్ని ఇంకా నీచమైన స్టేట్లోకి తీసుకెళ్ళకండి. వీలైతే ఎడ్యుకేట్ చేయండి. మీకు దొబ్బదంటే ఖాళీగా ఉండండి. కానీ ఇది మాత్రం కాదు, ఇది జర్నలిస్టులు చేసే పని అయితే కాదు. నిజంగా మీరు జర్నలిస్టులు అయితే తెలంగాణలో గొడవలు ఉన్నాయి, బొచ్చుడు ఇష్యూలు ఉన్నాయి. నువ్వు మైక్ కట్టుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు. మైక్ కట్టుకొని ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, హైదరాబాద్ ఎమ్మెల్యే దగ్గర ఏందండి ఇవి ఇలా ఉన్నాయి, కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఈ రోడ్లు ఏంటి ఇలా ఉన్నాయి, అసలు ఇవి రోడ్లు అంటారా, మాకేంటి అసలు మా వీధులు అసలు కరెంటే రావట్లేదు, 6-7 గంటలు కరెంట్ పోతుంది, ఇక్కడ వాటర్ లేదు, వాటర్ సప్లై లేదు, మీరు బోల్డ్ చెప్పారు కదా అని చెప్పి మైక్ పెట్టుకొని అడిగే దమ్ముందా? చిన్నపిల్లల సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలకి చాలామంది డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఆ సిండికేట్ బ్యాచ్ని ఎక్స్పోజ్ చేద్దాం నేను ఎప్పుడైనా ఉందా? దానికి ఎవరో సప్లై చేస్తున్నారో అని ఎక్స్పోజ్ చేసే బాధ్యత ఎప్పుడైనా తీసుకున్నారా? ఎందుకురా అంటే అమ్మో అవన్నీ వేస్తే ఇవి రిస్క్ ఫ్రీ కదా. ఏదో వేరే ఊరి నుంచి వచ్చినోడు ఇలా అంటించేద్దాం, మతం అంటించేసి ఆటూర్ చేసేసి బన్ను చీపు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరేషన్ డేట్, ఆధార్ కార్డు జోడించి కొట్టాలి. ముందు నువ్వు తిన్నంగా ఐడి కార్డు వేసుకుని తప్పించుకో, నువ్వు మళ్ళీ ఆధార్ కార్డు గురించి మాట్లాడ్డావు. సో ఓవరాల్గా నేను చెప్పబోయేది ఏంటి అంటే ఎప్పుడు ఒకటే, మీరు ఏదేమైనా కొలుసుకుంటే అది మీ బిలీఫ్, కానీ ఈ మతాల గొడవల్లో అస్సలు పార్టిసిపేట్ చేయొద్దు అండ్ ఎంకరేజ్ కూడా చేయొద్దు. కుదిరితే హెల్ప్ చేయండి, మీ వల్ల కాదంటే పోనీ వదిలేయండి, వాళ్ళ పాటలు ఏవో పడతారు తప్ప వాళ్ళని ఇలా హ్యూమిలేట్ చేయొద్దు అబ్బా. ఎస్పెషల్లీ స్ట్రీట్ ఫుడ్ చేసే వాళ్ళ కష్టాలు మీకు తెలియవు, చాలా 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 కష్టాలు ఫేస్ చేసుకుంటూ వస్తారు ఎవ్రీడే. వాళ్ళకి ఎవ్రీడే ఒక ఛాలెంజ్. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వచ్చి
స్ట్రీట్ ఫుడ్ అంటే మీరు ఏదో అనేసుకుంటారు, ఒకరోజు ప్రాఫిట్ వస్తుంది, ఇంకో 2-3 రోజులు బీభత్సమైన లాస్ వస్తుంది. సడన్గా 2-3 రోజులు వర్షం పడ్డది అనుకోండి, వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు షాపు? ఆ 3 రోజులు లాసే. వాళ్ళు ఏదైతే ఆ సామాగ్రి ఉంటుందో అదంతా వేస్ట్ అయిపోద్ది. అంటే వాళ్ళకి ఎవ్రీడే అది ఒక ఛాలెంజ్. కోర్స్ హైజీన్ తక్కువ ఉంటుంది కానీ రేటు కూడా తక్కువ. అది డిమాండ్ అండ్ సప్లై. మీరు తినాలనుకుంటే తినండి, లేకపోతే మానేయండి, అంతే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద ఎందుకు అదే బన్నుకోవా కాకపోయినా బన్ మస్కా ఒక ఫేమస్ ఇక్కడ ఉంది. నేను ఒకసారి ఆర్డర్ ఇచ్చాక బాగలేదు. ఏమైంది అక్కడ మరి? ప్రీమియం హోటల్, ప్రీమియం బేకరీ, పేర్లు ఎందుకులేండి, ప్రీమియం బేకరీ. అలాగే ఒక ప్రీమియం దగ్గర నేను ఒక ఫ్రైడ్ చికెన్ చెప్పాను, పాడైపోయింది. సో ఫైట్ చేయాలో మీరు పెద్ద పెద్ద దగ్గర అస్సలు. సో పాపం వాళ్ళవి చిన్న ప్రాణాలు, పాపం వాళ్ళని బతకనేమండి. వాళ్ళు దయచేసి ఇలాగా హ్యూమిలేట్ చేసి వాళ్ళని సూసైడ్ చేసుకునేదాకా దయచేసి తేవద్దు. ఆయన్ని చూస్తే నాకు చాలా చాలా బాధేసింది. పాపం ఆయన ఎలాగ ఉన్నాడంటే, అరే నేను ఇప్పుడు టీవీలో అన్నిటిలో ఇలా కనబడతాను, నేను ఏదో తప్పు చేసిన వ్యక్తిలా కనబడతాను, నా ఫ్యామిలీకి నా పిల్లలకి నేను ఇలా పోర్ట్రే అవుతాను అంటే తన తర్వాత ఎలా అమ్ముకోవాలి? ఎవరైనా నమ్మినా ఇప్పుడు తర్వాత ఆయన దగ్గర ఎవరైనా కొనుక్కుంటారా? సో సో ఫైనల్గా ఒకటే కంక్లూడ్ చేస్తున్నా, జర్నలిజం అంటే ఇది కాదు బ్రదర్. సో మీరు చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి, చాలా ఇష్యూలు ఉన్నాయి అడ్రస్ చేయాల్సినవి, అలాంటివి అడ్రస్ చేయండి. కానీ ఇలాగా పనికిమాల వీటిల్లోని ఒక అమాయకుల్ని తెచ్చి వాళ్ళని హ్యూమిలేట్ చేసి ఆ ఉసురు మీరు తీసుకోకండి. సో దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీ వ్యూ పాయింట్ ఏంటో బలంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సవగా నమస్కారం, ధన్యవాదాలు.